హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నా. ఈరోజు మా ఇంట్లో వచ్చేసి శనగబ్యాళ్ళ పాయసం చేస్తున్నాను. శనగబ్యాళ్ళ పాయసంకి శనగబ్యాళ్ళు చూడండి, దాంట్లో శనగబ్యాళ్ళు కొన్ని పగలనివి పొట్టునేటివి ఏరుతున్నాను, రాళ్ళు అందు ఏరుతున్నాను. ఆడాడ రాళ్ళు పొట్టు అవి ఉంటేనా బాగుండదని ఏరుతున్నాను. మీలో ఎంతమందికి ఇష్టం శనగబ్యాళ్ళ పాయసం కామెంట్ చేయండి. శనగబ్యాళ్ళతో పూర్ణం భక్షాలు చేసుకోవచ్చు. మేమైతే శనగబ్యాళ్ళ పాయసం చేస్తున్నాను. నాకు సరిగ్గా ఇసర్నీకి రాక పొట్టు వచ్చింది. ఇదో చూడండి, ఒక గ్లాస్ శనగబ్యాళ్ళు, ఒక గ్లాసు సగ్గుబియ్యం, కొన్ని వాటరు కడిగినాను ఒకసారి. తర్వాత కొన్ని నీళ్లు పోసి, మరీ ఎక్కువ పోసుకోకూడదు, తగినంత నీళ్లు పోయాలి. తర్వాత కుక్కర్కి మూత పెట్టి స్టవ్ వెలిగించాలి. చూడండి, మెత్తగా ఉడికినాయి. దాంట్లోకి తెల్ల రవ్వ వేసినాను. ఒక గ్లాస్ తెల్ల రవ్వ ఉడికినాక బెల్లం బాగా కలబెట్టాలి. తెల్ల రవ్వ తర్వాత బెల్లం, ఒక కప్పు బెల్లం మెత్తగా దంచి దాంట్లో వేసి బాగా కలపాలి. తర్వాత బాగా ఉడకబెట్టాలి. చూడండి, శనగబ్యాళ్ళ పాయసం రెడీ అయ్యింది. మా ఇంట్లో యాలకులు అయిపోయినాయి, అందుకు యాలకులు ఒక్కటే వేయలేదు, అన్నీ వేసినాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. శనగబ్యాళ్ళ పాయసం ఎలా ఉందో ఖచ్చితంగా మీరు చెప్పాలి. చూడండి ఫ్రెండ్స్, నాకైతే బాగా కుదిరింది. టేస్ట్, తీపి, బెల్లం అన్నీ బాగా కుదిరినాయి. సరే, బాయ్.